హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. టిఫిన్లోకి మిర్చి అయితే వేయించుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. నిన్న పల్లి పచ్చడి కొంచెం ఉంది ఫ్రెండ్స్, సరిపోదు. అందుకనే ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి పచ్చడిలో కొంచెం పుట్నాలు కూడా వేయాలి ఫ్రెండ్స్, లేకపోతే మామూలుగా చిక్కగా ఉండదు. అలాగే ఈరోజైతే బొంబాయి రవ్వతో ఉప్మా చేసా ఫ్రెండ్స్. చూసారా, చల్లారితే పొడి పొడిగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేస్తే అంటుకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ తింటలేదు కాబట్టి నేను తగ్గిస్తున్నాను అన్ని కూరల్లో, టిఫిన్స్లో. అసలు గారెలు, పునుగులు, పూరీలు చేసి ఎన్ని రోజులు అయిందో. ఎందుకంటే తినట్లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే కొంచెం బద్ధకం వేసిద్ది ఫ్రెండ్స్. ఎవరికైనా, ఏ తల్లికైనా. పిల్లలు, ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం తింటే ఎంత కష్టమైనా చేస్తారు కానీ ఫ్రెండ్స్, ఒక్కలే తినాలి చేసుకోవాలంటే మాత్రం ఎక్కడ లేని బద్ధకం వచ్చేసింది ఫ్రెండ్స్. ఎవరికేమో కానీ నాకైతే అంతే. నేను ఒక్కదాన్నే ఉంటే మాత్రం అసలు టిఫినే చేసుకొని ఏది ఉంటే అది తినేసి మధ్యాహ్నం దాకా అలా ఉంటా, లేదంటే కాఫీ కానీ టీ కానీ తాగేసి ఉంటాను ఫ్రెండ్స్. చూసారా, ఈరోజైతే బొంబాయి రవ్వ ఉప్మా చేశాను ఫ్రెండ్స్. టమాటా బాత్ చేద్దాం అనుకున్నాను. ఈ టమాటాలు బాగా రేటుగా ఉన్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి మామూలుగా ఉప్మాని చేశాను. బొంబాయి రవ్వ ఉప్మా. బొంబాయి రవ్వని ముందే మనం 1 కేజీ తెచ్చుకొని పక్కన పెట్టామనుకోండి ఫ్రెండ్స్, పురుగు పట్టేసిద్ది. అదే మనం లైట్గా వేయించుకొని రవ్వని పక్కన పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా పురుగు పట్టదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప్మా చేసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. పచ్చిది పోస్తే ముద్ద ముద్ద అయిపోతుంది. ఏదైనా అంతే ఫ్రెండ్స్. చూసారా, ఇప్పుడు నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను. కొబ్బరికాయ పగలు కొట్టుకొని సగం అయితే పచ్చడి చేస్తాను, సగం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మిర్చి తీసేసిన తర్వాత వెంటనే తాలింపులు వేసేసాను. ఆ వేడి మీద తాలింపులు అయితే వేగిపోయినాయి. సింపుల్గా త్వరగా అయిపోయి ఎలా అనేది చూసుకొని చేస్తాను ఫ్రెండ్స్ నేను. మీరు కూడా అలా చేసుకోండి, టైం సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, కొంచెం పుట్నాలు వేసాను. కొబ్బరికాయ అయితే కొట్టాను కదా, ఆ వాటరు పారపోయకుండా ఈ పచ్చడిలోనే మనం నీళ్ళకు బదులు వాటర్ వేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పెద్ద ముక్క అయితే పక్కన పెట్టుకొని చిన్న ముక్క అయితే పచ్చడిలో వేద్దాం. చూసారా ఎంత చక్కగా రౌండ్గా పగిలిందో. ఇలా రౌండ్గా పగిలితే చాలా మంచిదంట ఫ్రెండ్స్. మా అమ్మ చెప్తూ ఉండేది, కొబ్బరికాయ కొట్టినప్పుడు రౌండ్గా పగిలితే మంచిది, అదృష్టం. వాళ్ళు ఏం కోరుకున్నా జరుగుతుంది, వాళ్ళకి ఏ కష్టాలు రావు అంటూ ఉండేది. కొబ్బరికాయ కొట్టినప్పుడు చిందరవందరగా అడ్డదిడ్డంగా పగిలితే మంచిది కాదు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఏమో ఫ్రెండ్స్, ఎప్పుడు కొట్టినా ఇలాగే పగులుతుంది. దేవుడి దయ వల్ల అన్నీ బాగానే ఉన్నాయి. బాధలు లేకుండా ఎవరు ఉంటారు ఫ్రెండ్స్. ఏదో ఎంత కోటీశ్వర్లైనా చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఉంటాయి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఎవరు ఉండరు. కాకపోతే అదొక తృప్తి, అలాగ చెప్పుకొని మనం సర్దుకుపోవటమే మంచిది. చూసారా, సగం అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకోసారికి పనికొస్తుంది. ఈ పచ్చడి ఇడ్లీలోకి అయితే అసలు ఎంత బాగుంటుందో, ఇడ్లీకి, గారెకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను పిండిలో అయితే నానపెట్టుకోలేదు, ఎందుకంటే తినట్లేదు టిఫిన్లు. మెయిన్ ఇడ్లీ, దోశ అంటేనే తినకూడదు అంటున్నారు ఫ్రెండ్స్. ఏం చేస్తాను, నా ఒక్కదానికి ఎందుకని నేను అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉన్నాను. ఇంకా సేమియా ఉప్మాని, గోధుమ ఉప్మాని, బొంబాయి రవ్వ ఉప్మాని ఏదో సింపుల్గా అయిపోయే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నలుగురికి 4 ఐటమ్స్ చేయాలంటే ఓట్స్ అని, గుడ్లు ఉడకబెడతామని, జ్యూస్ అని ఒక్కొక్కటి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం నా వరకు నేను బద్దకిస్తున్నాను. చూసారా, ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకైతే గారెల్లోకి, ఇడ్లీలోకి చాలా ఇష్టం ఈ పచ్చడి, కొబ్బరి పచ్చడి. ఉప్మాలోకి కూడా బాగుంటుంది. ఇంక ఇంతే ఫ్రెండ్స్, ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవటమే. అసలు ఉప్మాలోకి పచ్చడి ఎందుకు అని అసలు నేను పచ్చడి ఎప్పుడూ నేను ఇష్టపడను. ఎందుకంటే ఉప్మాలోకి చిన్నప్పుడైతే ఉప్మా కొంచెం జారుగా చేసేది మా అమ్మ. జారుగా చేసి వేడివేడిగా ఉన్నప్పుడు దాని మీద పంచదార వేస్తే పంచదార కరిగి నీరు అయిపోయి అదంతా చక్కగా కేక్ లాగా అయిపోయేది. దాన్ని కొంచెం స్పూన్తో కట్ చేసుకొని తింటా ఉంటే చాలా బాగుండేది. ఆ రోజులు అసలు మళ్ళీ రావు కదా.
ఇప్పుడేమో ఒంట్లో అందరికీ షుగర్లు, బీపీలు ఆలోచించటం వల్ల వస్తాయి అంటారు ఫ్రెండ్స్. కానీ ఆలోచన లేని కడుపులో పిల్లలకు కూడా షుగర్ ఉంటుందంట. మరి వాళ్ళకేం చేయాలి? వాళ్ళకేం ఆలోచన ఉంటుంది ఫ్రెండ్స్? కాకపోతే ఇక అంతే, ఇక వాతావరణ మార్పు, ఆహారంలో మార్పు రావటం వల్ల అన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. తెలియని రోగాలు. పైకి అందరూ బాగుంటారు కానీ వాళ్ళకి ఎన్ని ఉంటాయో ఎవరికి తెలియదు. నాకైతే షుగర్, బీపీ 2 వచ్చినాయి కాబట్టి షుగర్ని అవాయిడ్ చేశాను. పిల్లలకి స్వీట్లు ఎన్నో చేసి పెట్టేదాన్ని, గవ్వలని, హల్వా అని ఎన్నో చేసేదాన్ని. కజ్జికాయలు అవన్నీ వాళ్ళు తింటలేదు స్వీటు, నేను వండట్లేదు ఫ్రెండ్స్. ఇంట్లో వండేవి మీకు చూపిస్తున్నాను. చూసారా? ఇది ఇప్పుడు మిక్సీ వేసుకుంటాను ఫ్రెండ్స్. అసలు చాలామంది వాయిస్లు వేరే పెడతారు, రికార్డు మామూలుగా సినిమా పాటలని, ఏయో సినిమా సీన్స్ అని అవి పెడుతూ ఉంటారు. అవన్నీ నాకు రావు ఫ్రెండ్స్. నాకు వచ్చిన వాయిస్తోనే నేను మాట్లాడే విధంగా చెప్తున్నాను. ఎలా ఉన్నా భరించాలి ఫ్రెండ్స్. ఇంకా మీరు పర్వాలేదు బాగానే మాట్లాడుతున్నారంటే కనుక కామెంట్లో పెట్టండి. చాలా సంతోషిస్తాను. ఒక్కొక్కరు చాలా బాగా చేస్తున్నారని కామెంట్ పెడితే నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మా అమ్మ చూపించింది నేను మీకు చూపిస్తున్నాను. పిల్లలకి చేసి పెట్టేదే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది మిక్సీ వేసుకుంటాను. ఎక్కువ సోచి చెప్తున్నాను అనుకోవద్దు, నా మనసులో మాటలు మీతో పంచుకుంటున్నాను అంతే. ముందుగా ఇలా కచ్చా పిచ్చగా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వాటర్ పోయాలి. ముందే వాటర్ పోసామంటే త్వరగా నలగవు, కొబ్బరి కదా. నేనైతే ఇది కచ్చాబెచ్చాగా వేసాను. కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా పోసుకొని ఇలా మిక్సీ పట్టాను. ఇప్పుడు నార్మల్ వాటర్ పోసుకొని మనకు కావాల్సినంత లూజ్గా మనం మిక్సీ వేసుకోవచ్చు. మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇలాగ పట్టుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్. తర్వాత ఒక బాక్స్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపు కూడా దీంట్లో వేసేసుకున్నాం అనుకోండి, తిన్నంత తినొచ్చు. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. తాలింపు వేసేస్తాను. తాలింపు అయితే వేసేసాను ఫ్రెండ్స్. అలాగే ఇదే జార్లో కొంచెం వాటర్ పోసి దీంట్లో పోసేసుకుందాం. ఎందుకు వేస్ట్ చేయాలి? ఎందుకంటే ఉప్మా కాబట్టి కొంచెం జారుగానే ఉండాలి ఫ్రెండ్స్. చూసారుగా, ఇలాగుంటే చాలు. ఇడ్లీకి, దోశకి కూడా ఇలాగే చేసుకోవచ్చు. కొంచెం గట్టిగా అంటే గారెలకి, పునుగులకి గట్టిగా ఉంటే బాగుంటుంది. చూసారుగా, కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. ఒక టిఫిన్ తినబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. నేనైతే టిఫిన్ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేయబోతున్నాను. కావాల్సినంత చట్నీ వేసుకొని చక్కగా తినండి ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి, తినండి. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఈ ఉప్మా చాలా బాగుంటుంది. అందులో మళ్ళీ జీడిపప్పులు వేసామంటే పిల్లలు ఇంకా ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పెట్టండి, ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ పెట్టండి. మీకు ఎవరికి నచ్చిద్ది, ఎవరికి నచ్చదు అనేది కూడా కామెంట్ పెట్టండి. చిన్నప్పుడు ఉప్మా అంటే నాకు అస్సలు నచ్చేది కాదు. ఇప్పుడు తింటున్నాను. పెళ్ళైన తర్వాత అన్నీ ఇష్టపడాల్సిందే. చూసారుగా, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి ఫ్రెండ్స్.